నాగ చైతన్య శోభితల పెళ్లి ఈ నెల 4వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. గత 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఈ నెల 4వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే వీరి నిశ్చితార్థం ఆగస్టులో జరగగా అప్పటి నుంచే ట్రెండింగ్ లో ఉంది ఈ కపుల్. ఒకసారి నాగ చైతన్యకు శోభిత ఇస్తున్న కట్నం గురించి ట్రెండింగ్ ఉంటే, మరొకసారి నాగ చైతన్య శోభిత పెళ్లికి సంబంధించిన వార్తలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇక అలానే నాగ చైతన్య మాజీ భార్య సమంతకు సంబంధించిన వార్తలు కూడా వైరల్ అయ్యాయి. సరిగ్గా పెళ్లికి 10 రోజులు ఉంది అనగా సమంత ఇచ్చిన ఇంటర్వ్యూ నెట్టింట్లో హల్చల్ చేసింది. సమంత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో ఆమె ఎక్స్కు ఇచ్చిన ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ వృధా అయ్యాయి అని కామెంట్స్ కూడా చేశారు. అవి అప్పట్లో చాలా హల్చల్ చేశాయి. అవి మాత్రమే కాదు, ఆమె ఇంటర్వ్యూలో మరెన్నో విషయాలు వైరల్ అయ్యాయి. ఇక మొన్నటికి మొన్న నాగార్జున నాగ చైతన్య శోభితకు కొన్ని కండిషన్స్ పెట్టినట్టు వార్తలు వైరల్ అవ్వగా ఇప్పుడు మరో సంచలన విషయం నెట్టింట్లో రచ్చ చేస్తోంది. అవునా, ఇంత జరిగిందా అని ఆశ్చర్యపోతున్నారు. అంత షాకింగ్ విషయం ఏంటి అంటే, నేషనల్ మీడియాకు అక్కినేని నాగార్జున ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో శోభిత నాగ చైతన్య గురించి ఎన్నో విషయాలు మాట్లాడారు. ఆ మాటలే ఇప్పుడు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. అవేంటి అంటే, నాగ చైతన్యతో పరిచయం కంటే ముందే శోభిత నాకు తెలుసు అని మాట్లాడాడు నాగార్జున. ఆమె ఎంతో అందమైన అమ్మాయి అని, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిందని ఆమె సినిమాలు చూస్తేనే అర్థమవుతోంది. ఎప్పుడూ ప్రశాంతంగా సంతృప్తిగా ఉంటుంది. నాగ చైతన్య శోభిత ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ఇద్దరి ఆనందాన్ని చూస్తే నాకు ముచ్చటేస్తోంది. చైతన్య జీవితాలోకి శోభిత వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పారు నాగార్జున. ఇది మాత్రమే కాదు, నాగ చైతన్య శోభితల పెళ్లికి ముందే గూఢచారి సినిమా చూసి శోభితను ఫోన్లో అభినందించినట్లు నాగార్జున చెప్పారు. హైదరాబాద్లో ఇంటికి రావాలని ఆహ్వానించినట్లు కూడా చెప్పారు. గతంలో శోభిత కూడా 2018లో నాగార్జున ఇంటికి వెళ్ళినట్లు ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పింది.